రైల్వే ఎన్టీపీసీ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇది 5 రకాల పోస్టులు ఉంటాయి. ఈ 5 రకాల పోస్టులకి అందరూ అప్లై చేస్తారు కదా. అసలు పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ ఎలా పెట్టాలి, అమ్మాయిలకైతే ఏది పెడితే బాగుంటుంది, అబ్బాయిలకి ఏది పెడితే బాగుంటుంది, కొంతమంది శాలరీ దేనికి ఎక్కువ దానికి అప్లై చేద్దామని ఉంటారు, ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఏ రకంగా పెట్టుకోవాలి అని మాట్లాడుకుందాం. ఫస్ట్ శాలరీని ఆధారంగా చేసుకుంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ వీళ్ళకి శాలరీ ఎక్కువ ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది కంపారిటివ్లీ మిగతా పోస్టులతో పోలిస్తే. అలాగే స్టేషన్ మాస్టర్కి కూడా మీరు గమనిస్తే ఈ 2 పోస్టులకి నైట్ షిఫ్ట్లు కూడా ఉంటాయి. అంటే మీరు ఒకరోజు పగలు వెళ్తే తర్వాత రోజు రాత్రి, మళ్ళీ తర్వాత రోజు పగలు, అంటే షిఫ్ట్లు వైజ్గా ఉంటుంది. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ట్రైన్లో టీసీలు ఉంటారు, మనందరికీ తెలుసు. చాలామందికి టీసీ జాబ్ చేయాలని కోరుకుంటుంది, వాళ్ళు దీన్ని పెట్టుకోవచ్చు. సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది పూర్తిగా ఆఫీస్ జాబ్. అలాగే జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది కూడా పూర్తిగా ఆఫీస్ జాబ్. ఈ రెండింటిని తర్వాత పెట్టుకోవచ్చు. గమనించండి, ఈ ఆర్డర్ ఓన్లీ శాలరీ పరంగా ఎవరికైతే ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉండి మాకు శాలరీ ఎక్కువైతే మేము వెళ్ళాలి అనుకుంటారు కదా చాలామంది అభ్యర్థులు, వాళ్ళ కోసం మాత్రమే ఈ ఆర్డర్. ఇంకా నార్మల్గా కొంతమంది మాకు పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, షిఫ్ట్లు మాకు వద్దు, చక్కగా టైంకి వెళ్ళి టైంకి వచ్చేయాలనుకున్న వాళ్ళ కోసం ఈ ఆర్డర్. ఈ ఆర్డర్లో కూడా అన్ని పీస్ఫుల్ జాబ్లు అయితే కాదు, ఒక ఆర్డర్ అయితే పీస్ఫుల్గా ఉంటుంది. మొదటిగా జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, ఇది ఆఫీస్ జాబ్ అండి, టైంకి వెళ్తారు టైంకి వస్తారు. అలాగే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ఇది కూడా ఆఫీస్ జాబే. చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్, ఇది టీసీ జాబ్, ఇది ఆఫీస్ జాబ్ కాదు. స్టేషన్ మాస్టర్, ఇది షిఫ్ట్లు ఉంటాయి. గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఈ జాబ్ గురించి చెప్పక్కర్లా. అమ్మాయిలైతే బ్లైండ్గా ఈ ఆర్డర్ పెట్టేసుకోండి. కొంచెం ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మాకు కావాలి, పండగలు సెలవులు అన్నీ ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఈ 2 పోస్టులమ్మ. ఇది పూర్తిగా ఆఫీస్ ఓరియంటెడ్ జాబ్స్. శాలరీ ప్రకారం కావాలి అనుకుంటే ఈ ఆర్డర్ తీసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలంటే కామెంట్ చేయండి. వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి, ఛానల్కి కొంచెం రీచ్ వస్తుంది. థ్యాంక్ యూ.